మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. అమ్మను సృష్టించిన ఆ దేవుడి కన్నా అమ్మ అనే పదాన్ని విశ్వానికి అందించిన ఆ దైవ సమానుడి కన్నా అమ్మే కోటి రెట్లు గొప్పది అంటే కాదు అని ఎలా అనగలం? అమ్మ పాడే జోలపాట అమృతం కంటే మిన్న, అమ్మ పాడే లాలిపాట తేనెలు పారే ఏరు కంటే గొప్పదంట అంటూ ఓ కవి కమనీయంగా అందించిన రెండు వాక్యాలని ఎలా కాదనగలం? కన్నపేగు పట్ల ఆమె చూపించే అనురాగం నింగి కంటే అధికం. తను జన్మనిచ్చిన బిడ్డ పట్ల ఆమె చూపించే అనురాగం ఈ విశ్వం కంటే ఎంతో గొప్ప అన్నది కాదనలేని నిజం. వందల కోట్ల రూపాయల గిఫ్టుల్ని బిడ్డలకు ప్రేమగా ఇచ్చే ఈషా అంబానీ ప్రేమకు రొట్టె ముక్కను అడుక్కొని పాలల్లో ముంచి తన బిడ్డ నోట్లో పెట్టే ఓ అనాథ తల్లి ప్రేమకు ఇసుమంత అంటే ఇసుమంత కూడా తేడా ఉండనే ఉండదు. అందుకే ఆ బిడ్డలు సైతం అమ్మను వదిలి అరక్షణం కూడా దూరంగా ఉండేందుకు ఇష్టపడరు. ఏమాత్రం వీలు దొరికిన అమ్మకు ఆమె పట్ల తమ ప్రేమాభిమానాలను పంచేందుకు తహతహలాడిపోతారు. ఇదిగో నడి రోడ్డు మీద కూర్చుని బిడ్డల ఆటపాటలను చూసి మురిసిపోతున్న ఈ పేద తల్లికి ఆమె కన్నబిడ్డ తనకు అక్కడ దొరికిన ఓ పువ్వును ప్రేమగా ఇచ్చిన దృశ్యం, బిడ్డ ప్రేమగా అందించిన ఆ పువ్వును చేతిలోకి తీసుకుని ఆ మాతృమూర్తి ఆనందంతో ముద్దాడిన దృశ్యం, తల్లి బిడ్డల మధ్య ఉన్న అపారమైన అనురాగ బంధాన్ని ఆవిష్కరించే ఓ సుమధుర దృశ్య కావ్యం. ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో @thebestFaizan అనే ఐడితో భాగస్వామ్యం చేయబడింది. చిన్నారి బాలుడు తన తల్లికి పువ్వులు ఇవ్వడానికి మోకాలపై నిలబడినప్పుడు, ఆనందంతో ఎగిరినప్పుడు ఎంత అందంగా ఉన్నాడు అని కామెంట్ జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో కోట్లాది మంది మనసులను దోచుకుంది. ఆ తల్లి బిడ్డలు కూటికి పేదోలై ఉండొచ్చు, కానీ ప్రేమానురాగాల విషయంలో కోటీశ్వరులే అన్న నిజాన్ని చెప్పకనే చెబుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.